మనం ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు ఎంత బిజీగా ఉంటున్నారో తెలుసా? తెలియకపోతే చూపిస్తాను చూడండి. అభివృద్ధిలో భాగస్వాములై నిత్యం పనిచేస్తున్నారని, ప్రజాసేవలో తరిస్తున్నారని, ప్రజల కోసమే చెమటోడ్చుతున్నారని, నిత్యం బిజీగా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారేమో. బిజీగా ఉన్నది నిజమే, కానీ మనం అనుకున్నది కాదు. చూడండి, చూసి తరించండి. ఆ చండాలాన్ని, ఆ దరిద్రాన్ని, ఆ అశ్లీలతను మీరు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఒక్క క్షణం ఆగండి. ఇప్పుడు మీరు చూడబోయేటటువంటి ఈ షార్ట్ ఫిల్మ్లో హీరో గారు ఎవరో కాదు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారు. గుర్తుపెట్టుకోండి సార్ పేరు బాగా. ఆ దృశ్యాల్లో మీరు చూస్తున్నది అతని ముఖం మాత్రమే. ఆ దరిద్రాన్ని మనం చూపించలేం, ఆ చండాలాన్ని మనం చూపించలేం. ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందినటువంటి ఓ మహిళా ఉద్యోగిపై మన ఆరవ శ్రీధర్ గారు కన్నేశారు. ఫేస్బుక్ పరిచయం చేసుకుని తరచూ ఫోన్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తన కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించి ఆ మహిళను లొంగదీసుకున్నారు. ఎమ్మెల్యే వల్ల సదరు మహిళ గర్భవతి కావడంతో ఆమెను బెదిరించి అబార్షన్ సైతం చేయించినట్లు బయటపడింది. నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 ఇయర్లో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. భర్తకు విడాకులు ఇవ్వాలని తరచూ ఆమెని బెదిరించడం మొదలుపెట్టారు సార్. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళ భర్తకు కూడా తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. చూసారా ఎంత బిజీగా ఉన్నారో ప్రజాసేవలో. ఇంత బిజీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్న ఘనత మనకే దక్కుతుంది సార్.